హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చింది. డ్వాక్రాలో ఉన్న మహిళలు ఎవరైతే గతంలో అభయహస్తం కోసం ప్రతి నెల డబ్బులు కట్టి ప్రీమియంలు చెల్లించారో అటువంటి వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి శుభవార్తని చెప్పారు. ఈ అభయహస్తం కోసం మీరు కట్టిన డబ్బులన్నీ కూడా వడ్డీతో కలిపి నేరుగా మీ బ్యాంకు ఖాతాకి చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు ప్రూఫ్స్తో సహా ఈ వీడియోలో చూపిస్తాను. మరి ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, అలాగే డ్వాక్రా మహిళలు ఈ డబ్బులు పొందాలి అంటే మీరు చేసుకొని ఉండవలసిన పనులేంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి. దయచేసి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. తప్పకుండా మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా మన వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ డ్వాక్రా మహిళలకి సంబంధించి అభయహస్తం పథకం గురించి చెప్తాను, చూడండి. అభయహస్తం అనేది స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా గ్రూప్ మహిళలు ఎవరైతే ఉంటారో వారికి వృద్ధాప్యంలో పెన్షను, ప్రమాద బీమా, కుటుంబ భద్రత వంటి ప్రయోజనాలు అందించడానికైతే ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా మహిళలు చిన్న మొత్తంలో చందా చెల్లిస్తే ప్రభుత్వం కూడా తన వంతు సహాయం అందిస్తుందండి. తర్వాత ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే మహిళలకు వృద్ధాప్య భద్రత కల్పించడం, ఎప్పుడైనా ప్రమాదవశాత్తు డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళ మరణించినప్పుడు వారి యొక్క కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడం, అలాగే సహజ మరణం జరిగినప్పుడు కుటుంబానికి మద్దతు కల్పించడం, ఇంకా శాశ్వతంగా ఎవరైతే మహిళలు వికలాంగత వచ్చి ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ అభయహస్తం పథకం కింద మీకు డబ్బులు అయితే అందిస్తారండి. ఈ అభయహస్తం పథకం కింద గతంలో కొంతమందికి పెన్షన్లు కూడా శాంక్షన్ అయ్యాయి. అయితే కొన్ని రోజులకి అది కూడా ఆగిపోయిందనమాట. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వం అయితే దీని గురించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. దాని గురించే చాలా వివరంగా ఈ వీడియోలో చెప్తాను, కాబట్టి దయచేసి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. మహిళలు ఈ యొక్క అభయహస్తం పథకం ద్వారా పొందే ప్రయోజనాల గురించి మీరు ఇక్కడ చూడొచ్చు. మొదటిది వృద్ధాప్య పెన్షన్. 60 సంవత్సరాలు పూర్తయ్యాక ప్రతి నెల పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సహజ మరణం, సభ్యురాలు సహజ మరణం చెందినట్లయితే కుటుంబానికి మొత్తం కూడా ప్రభుత్వం అయితే ఆర్థికంగా సహాయం చేస్తుంది. అలాగే డ్వాక్రాలో ఉన్న మహిళలు ప్రమాదవశాత్తు మరణించినట్లయితే వారి కుటుంబాలకు ఎక్కువ మొత్తంలో బీమా సహాయం అయితే అందుతుంది. దాని తర్వాత శాశ్వత వికలాంగత, యాక్సిడెంట్స్ కానీ తర్వాత ఏదైనా సరే ప్రమాదవశాత్తు మీకు వికలాంగత కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం మీ అందరికీ, మీ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు అన్ని రకాల ప్రయోజనాలను అయితే ఈ యొక్క డ్వాక్రా గ్రూప్ మహిళలకైతే ప్రభుత్వం అందిస్తుంది. సో ఈ అభయహస్తం పథకం గురించి పూర్తి వివరాలు అయితే ఇవ్వండి. ఇక ప్రస్తుతం మనకు వచ్చిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న అభయహస్తం నిధులను తిరిగి మహిళల ఖాతాల్లోకి జమ చేయడానికైతే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు అయితే చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి న్యూస్ పేపర్లో కూడా లేటెస్ట్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను, ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రభుత్వం లబ్ధి చేకూర్చే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు తప్పనిసరిగా ఈ వివరాలన్నీ వెంటనే తెలుసుకోవాలండి. వీడియో పూర్తిగా చూడండి. మరి ప్రభుత్వం ఈ యొక్క డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తం డబ్బులను విడుదల చేస్తుందో మీరు ఇక్కడ సమాచారం పూర్తిగా చూడొచ్చండి. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మొత్తం కూడా మీరు ప్రీమియం కట్టిన అమౌంట్ అనేది 1194 కోట్ల రూపాయలండి. ప్రభుత్వం వాటా సుమారుగా 1000 కోట్ల రూపాయలు అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడే మీకు ప్రభుత్వం అయితే వడ్డీతో కలిపి దాదాపుగా 2194 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయనున్నట్లు క్లియర్ గా మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఈ 2194 కోట్ల రూపాయలు మొత్తం నేరుగా మహిళల యొక్క బ్యాంకు ఖాతాల్లోకి అయితే డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, మధ్యవర్తులు ఎవ్వరూ లేకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకి జమ చెయ్యాలి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. కాబట్టి మహిళలందరూ ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఈ పథకం అసలు ఎలా ఉంటుంది, ఎలా ప్రారంభించారు అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ పథకాన్ని 2009లో అయితే ప్రారంభించడం జరిగింది. డ్వాక్రా మహిళలు అప్పట్లో రోజుకి ₹1 చొప్పున
సంవత్సరం మొత్తం మీద 365 రూపాయలు ప్రీమియం మీరు కట్టినట్లయితే ప్రభుత్వం కూడా తమ వాటాగా సేమ్ మీరు ఎంత అయితే ప్రీమియం కడతారో అంతే డబ్బులు అయితే ప్రీమియం వాళ్ళు కూడా కడతారు. సో ఇలాగా మీరు ప్రతి సంవత్సరం కట్టినట్లయితే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకు కనీసం నెలకి 500 రూపాయలు పెన్షన్ లాగా ప్రభుత్వం అయితే కల్పిస్తుంది. సో అప్పట్లో అంటే 2009, 2010లో మనకి 500 రూపాయల పెన్షన్ అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2000, 2500 రూపాయల వరకు కూడా ఉంటుందండి. సో ఈ విధంగా వృద్ధాప్యంలో ఈ డ్వాక్రా గ్రూప్ మహిళలందరికీ కూడా ప్రభుత్వం అయితే ఆర్థిక భద్రత కల్పించడమే మా లక్ష్యం అన్నట్లుగా ఈ పథకాన్ని అప్పట్లో ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైతే మనకి అభయహస్తం పథకం కింద పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చారు. అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కొన్ని సందేహాలు అయితే ఉండొచ్చండి. సభ్యత్వం ఒకవేళ రద్దయినట్లయితే వాళ్ళకి కూడా డబ్బులు అయితే వస్తాయి అనేసి కొంతమంది అడుగుతారు. సో వాళ్ళకి కూడా ప్రస్తుతానికైతే డబ్బులు వస్తాయి, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. మీకు గతంలో సభ్యత్వం రద్దయిన వాళ్ళు, అంతేకాకుండా ఇటీవల ఎవరైతే నామినీలు అంటే ఈ మహిళలు ఎవరైతే ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఉండి మరణించిన వారు ఉన్నారో అటువంటి వారికి కూడా ప్రభుత్వం అందించే డబ్బులు వారి యొక్క కుటుంబాలకైతే అందుతాయండి. ఇంకా పాత సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మీరు ఎంతైతే ప్రీమియం చెల్లించారో దాని వరకు మీకు ప్రభుత్వం వడ్డీతో సహా రీఫండ్ అయితే చెల్లించే అవకాశం అయితే ఉన్నట్లు క్లియర్ గా మనకైతే ఇక్కడ తెలుస్తా ఉంది. న్యూస్ పేపర్ లో కూడా మనకు అప్డేట్ వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. 22 లక్షల మందికి అభయహస్తం అనేసి క్లియర్ గా ఇచ్చారు. కాబట్టి ప్రతి మహిళకి 10,000 దగ్గర నుంచి 20,000 వరకు కూడా డబ్బులు అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అభయహస్తం పథకం కింద నిధులను అయితే విడుదల చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లయితే మనకి చాలా క్లియర్ గా అప్డేట్స్ అయితే ఇచ్చారండి. అయితే ఏ తారీఖున ఈ డబ్బులు విడుదల చేస్తారనేది మనకి డేట్ అయితే ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. మే నెల 2వ వారం కల్లా ఈ డబ్బులు విడుదల చేస్తారని ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇంకా దాని గురించి మనకి ఫుల్ క్లారిటీ అయితే రావాల్సి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పాలండి. మన కూటమి ప్రభుత్వం అయితే ఎట్టకేలకు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. త్వరలోనే మీ అందరి ఖాతాల్లోకి నేరుగా 10,000 నుంచి 20,000 రూపాయల వరకు కూడా డబ్బులను అయితే చెల్లించడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరు మహిళలు తప్పకుండా మీరు చేసుకోవాల్సిన పనులు ఏంటంటే, మహిళలందరూ తప్పనిసరిగా వెంటనే మీ యొక్క బ్యాంకు ఖాతాకి NPCI లింక్ అనేది పూర్తయిందో లేదో ఒక్కసారి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. అది ఉంటేనే మీకు ఈ డబ్బులు వస్తాయండి, లేకపోతే రావు అని కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా అప్డేట్స్ అయితే ఇచ్చింది. దాంతోపాటుగా మహిళలు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ అనేది అయ్యిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈకేవైసీ పూర్తి అయితేనే మీకు బ్యాంకుకి సంబంధించి కానీ డబ్బులు పడాలన్నా సరే, అన్ని రకాల ఓటీపీలు రావాలన్నా సరే ఈకేవైసీ పూర్తయి ఉండాలి. కాబట్టి మహిళలు ఇవన్నీ కూడా చేసుకోవాలి. కొద్ది రోజుల్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎలిజిబిలిటీ లిస్ట్ అంటే అర్హుల జాబితాను అయితే విడుదల చేస్తారు. మరి మీ పేరు ఆ లిస్ట్ లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి మీ యొక్క మండల పరిధిలో వెలుగు కార్యాలయాలకు, అంతేకాకుండా సంఘమిత్రలో కూడా ఈ లిస్ట్ అయితే అప్డేట్ చేస్తారు. కాబట్టి అర్హుల జాబితాలో మీ పేరు ఉంటేనే ఈ డబ్బులు అయితే మీకు వస్తాయండి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి. 2009లో ప్రారంభమైంది ఈ పథకం. ప్రభుత్వం అయితే ఎట్టకేలకు మనకి డబ్బులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎవరు కూడా మహిళలందరూ కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. మీ స్నేహితులందరికీ కూడా దయచేసి వాట్సాప్ ద్వారా ఈ వీడియో షేర్ చేయండి. అందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందరూ కూడా సమాచారం తెలుసుకుంటారు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరికొంతమందికి వీడియో చేరుతుంది. వాళ్ళు కూడా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన ఛానల్లో ప్రతిరోజు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఇచ్చాను. తప్పకుండా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అక్కడ కూడా ప్రతిరోజు మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.